హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ తెలుసు కదా, యువర్స్ అంజలి. ఇట్స్ మీ అంజలి. ముందుగా మనం అయితే ఛానల్లోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి. ఆ బౌల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో మనం తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే గోధుమ రవ్వ అలాగే సేమియాలు కలిపి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నేను చేయలేదండి, మా అత్తయ్య గారు చేశారు. అంటే నాకు ఈ 2 కలిపి ఉప్మా చేయడం అనేది నాకైతే రాదండి. అందుకని చెప్పి నాకు రాదని నేను చెప్తే, నేను చేసి చూపిస్తాను, తర్వాత నువ్వు చేద్దువు గాని అనేసి అన్నారు. అందుకని చెప్పి నేనైతే ముందే వీడియో తీసి ఉంచుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనండి. చూసారు కదండీ! ఆయిల్ అయితే హీట్ అవుతుంది. నేను అందులోకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా నేను తీసి ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. అయితే ఆంటీ అయితే ఇది ప్రిపేర్ చేశారండి ఉప్మా అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అవుతుంది. అందులోకి మనం ఒక 2 స్పూన్లు మినప్పప్పు, అలాగే ఒక 2 స్పూన్లు పచ్చెనపప్పు, కొద్దిగా పల్లీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి. అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఫ్రై అవనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇందులోనే ఇప్పుడైతే ఆవాలు వేశారు ఒక స్పూను. నేనైతే ఎప్పుడు ఆవాలు ముందు ఫ్రై చేసేదాన్ని, అయితే ముందే వేయకూడదంటండి. అందుకని ముందు పప్పులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆవాలైతే యాడ్ చేశారు. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియను, అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేశారు. వేసిన తర్వాత ఇవి మొత్తం ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసి, చూసారు కదండి, మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఉప్మా వండడం చాలామందికి వచ్చండి. కాకపోతే ఇలా 2 రవ్వలు కలిపి చేస్తారనేది కొంతమందికే వచ్చది. నాకైతే అసలు రాదండి. నేనైతే ఏదో ఒక రకమైన రవ్వతోనైతేనే నేను ప్రిపేర్ చేయగలను. ఇలా 2 కలిపి చేయడం అనేది నాకు రాదు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం తాలింపు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోనే అంటే మసాలా అనేది ఇందులో యాడ్ చేస్తారని నాకు తెలియదు ఫ్రెండ్స్. అంటే మసాలా అంటే ఏం లేదండి, జాజి పువ్వు ఉంటది కదా, అదైతే ఒక 2 ముక్కలైతే ఇందులో వేశారు. అంటే మంచి ఫ్లేవర్ వస్తుందంట, అందుకని వేశారు. చూసారు కదండీ! ఇప్పుడు మూత పెట్టుకొనైతే మనం మగ్గనివ్వాలి కాసేపు. ఒక 5 మినిట్స్ అలా మగ్గితే సరిపోతుందండి. అంటే సిమ్‌లో పెట్టారు. సిమ్‌లో పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ కొద్దిగా ఫ్లేమ్ పెంచి మళ్ళీ హైలో పెట్టారు. పెట్టిన తర్వాత కలుపుకుంటూ అయితే ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్. చూసారు కదండీ! ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిపోతున్నాయి. ఇది రవ్వ గానీ, సేమియాలు గానీ అయితే డ్రై రోస్ట్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. మొత్తం అలాగనే వేసేశారు. ఓకేనండి. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది, అందుకని చెప్తున్నాను. ఓకేనండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశారు. సాల్ట్ అనేది ఎందుకంటే ఆనియన్స్ కొద్దిగా తొందరగా మెత్తబడతాయంట, అందుకని కొద్దిగా సాల్ట్ అయితే ముందే వేశారు. ఇప్పుడు మొత్తం పప్పులన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత వాటర్ వేశారు. ఈ వాటర్ కూడా క్వాంటిటీ ఏమీ లేదండి. మనం ఎంత రవ్వ తీసుకుంటున్నామో, ఎన్ని సేమియాలైతే తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ సరిపోకపోతే మళ్ళొకసారి యాడ్ చేసుకుంటున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఇప్పుడు మంచిగా మరిగే వరకు మనమైతే వెయిట్ చేయాలి. మూత పెట్టి కాసేపు అయితే దాన్ని మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ, అందులో ఉన్న కంటెంట్ కానీ మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి. చూసారు కదండీ! ఇలాంటి వంటలు కొన్ని కొన్ని వంటలైతే నాకు రానివి కూడా మా అత్తయ్యగారైతే నాకు చెప్తున్నారు. అవి నేను పెడుతుంటానండి. రోజుకొక వీడియో అయితే నేను పెడుతుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండీ! ఇది మంచిగా అయితే కుక్ అవుతుంది లోపల. మనం ఒకసారి మూత తీసుకొని అయితే చూద్దాం. చూసారు కదండీ! మంచిగా వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సరిపోకపోతే మళ్ళీ ఒకసారి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఈ టైంలో యాడ్ చేసుకుంటేనే కొంచెం కరెక్ట్‌గా ఉప్పు అనేది పడుతుంది కదా ఉప్మాలకి. అందుకని చెప్పి
ఇందులో కొంచెం కలర్ కోసం అయితే ఇది యాడ్ చేశారండి. ఏంటంటే సాఫ్రాన్ అంటారు కదా! కుంకుమ పువ్వు. అది కొద్దిగా అయితే యాడ్ చేశారు. ఒక చిటికెడు. అంటే మీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే లేదండి. అదేమీ పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఓకేనండి. చూసారు కదా! వాటర్ మరిగిన తర్వాత ముందుగా సేమియాలైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సేమియాలు కొంచెం ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు రవ్వ వేసుకోవాలండి. గోధుమ రవ్వ. చూసారు కదండీ! గోధుమ రవ్వ కూడా వేసుకొని ఇది ఫ్లేమ్ అయితే మాత్రం హైలోనే పెట్టి ఉడకపెట్టారండి. ఎందుకంటే సిమ్‌లో పెడితే మొత్తం అంతా మరీ జావలాగా అయిపోతుందంట. అందుకని చెప్పి కొంచెం ఫ్లేమ్ అయితే హైలో పెట్టి చేశారు. ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా నేనైతే సిమ్‌లో పెట్టి చేసేదాన్ని. అత్తయ్య గారు కొంచెం హైలో అయితే పెట్టి చేస్తున్నారు ఫ్రెండ్స్. చూసారు కదండీ! ఉప్మా అయితే మంచిగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అది వాటరు ఎక్కువైంది, తక్కువైంది అనేది మనకు తెలీదు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే అది దానికి లెక్క, కొలత అది ఏమీ లేకుండా వేశారు కదా! అందుకని చెప్పి మధ్య మధ్యలో అయితే ఒక్కొక్కసారి కలుపుకుంటూ, తిప్పుకుంటూ ఉండాలండి. చూసారు కదా! మంచిగా ఉడుకుతుంది. కానీ టేస్ట్ అయితే నిజంగా ఫ్రెండ్స్ చేశారు కదా! నిన్న సాయంత్రం చేశారు ఫ్రెండ్స్ ఇది. నేనైతే ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. నేను చెప్పడం కాదు, మీరే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి. చూసారు కదా! ఉప్మా అయితే మంచిగా ప్రిపేర్ అయిపోతుంది. ఇది మనం ఈవినింగ్ టైం గానీ, మార్నింగ్ టైం గానీ, ఎనీ టైం మనం తెలుసు కదండీ! మనం ఏమైనా తినాలనుకున్నప్పుడు వెంటనే తయారు చేసుకొని కూడా ఈజీగా తినే రెసిపీ. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండీ! ఉప్మా అయితే దగ్గరగా అయిపోతుంది. చూసారా హైలో పెట్టి ఉడకబెట్టడం వల్ల ఏంటంటే వాటరు ఎక్కువ అవ్వలేదు. అలాగే మెత్తగా కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. మంచిగా ఇలాగా రవ్వ రవ్వ కింద వచ్చింది. బావుందండి. మళ్ళీ అత్తయ్య గారు కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నారు. ఈ ఆయిల్ కూడా ఏంటంటే మనం పకోడీలు అవి వండుకుంటాం కదండీ! వండుకున్న తర్వాత ఆయిల్ అయితే మనకి మిగులుతుంది కదా! మిగిలిన ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఒక బాటిల్‌లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాంటివి ఏమన్నా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ ఆయిల్ ఇందులో కొంచెం పైన యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా ఒక రకమైన స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ బావుంటుంది. ఫ్లేవర్ కూడా మంచిగుంటది. అందుకని చెప్పి ఆయిల్ అయితే వేశారు. చూసారు కదా ఫ్రెండ్స్ అంతేనండి. ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ అలాగే సేమియాలు కలిపి తయారు చేసిన ఉప్మా రవ్వ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతేనండి ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనండి. బాయ్ అండి.